నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ నిత్య ప్రేమతో. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ అనే టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వివేచనను ఇస్తూ నాయన తండ్రి, ఈ కార్యక్రమం మీకు మహిమకరముగా మాకు దీవెనకరముగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ లేఖనములలో నుండి ఈరోజు కూడా కొన్ని చక్కటి మాటలను మనం అందరము కలిసి ధ్యానిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని లేఖన ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ సృష్టిలో ప్రారంభంలోనే దేవుడు వేసిన బంధం భార్యాభర్తల బంధం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని, వాని కొరకు సాటి అయిన సహాయమును చెయ్యాలి అని అవ్వమ్మగారిని నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొని రావటం వల్ల ఆదాము నరుల్లో నుంచి తీయబడింది నారి అని దేవుని సంకల్పాన్ని గౌరవించి భార్యాభర్తలుగా దేవుని కొరకు ఒకనాడు ఏదేనులో బ్రతికిన సంగతి మనందరికీ తెలుసు. ఈ గొప్ప బంధం క్రొత్త నిబంధనలో కూడా భార్యాభర్తల బంధాన్ని గురించి మాట్లాడుతూ క్రీస్తుకు సంఘముకున్న బంధంతో పోల్చబడింది అంటే అది ఎంత పవిత్రమైనదో ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాంటి బంధం మసకబారుతున్నట్లుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం వింటున్న వార్తలు, మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు మనకు ఆలోచనలోనికి తీసుకుని వెళుతున్నాయి. ఎందుకంటే జీవిత భాగస్వామి అయి తన జీవితంలోనికి వచ్చిన భార్యే భర్తను చంపడానికి ఆలోచనలు కలిగి కిరాయి గూండాలను పెట్టి భర్తను చంపిస్తున్న అనేకమైన సంఘటనలను ఈరోజు మనం వింటున్నాం. భార్య అనగానే సాత్వికానికి, ప్రేమకు నిదర్శనంగా విధేయురాలుగా ఉండవలసిన భార్య ఈరోజు భర్తనే చంపించే స్థితిలోనికి వెళుతుంది అంటే భార్యాభర్తల బంధం ఎంత కలంకమైందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాని కేవలం భార్యలే భర్తలను చంపుతున్నారంటే కాదు, భర్తలు కూడా భార్యలను చంపిన సంఘటనలు కూడా గతంలో మనం విన్నాం. వీరిరువురు ఆలోచించనిది ఏంటో తెలుసా? గర్భ ఫలాలుగా దేవుడిచ్చిన పిల్లల పరిస్థితి ఏంటి అని. ఎవరి సుఖాన్ని, ఎవరి ఆలోచనలు, ఎవరి విలాసాలను వారు చూసుకుంటున్నారే తప్ప భార్యాభర్తల బంధానికి, ప్రేమకు గుర్తుగా దేవుడిచ్చిన పిల్లల పరిస్థితి ఏంటి అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆ పిల్లలను కూడా చంపడానికి వెనుకంజ వేయట్లేదు. ఆ పిల్లల్ని వదిలించుకోవటానికి కూడా ఈరోజు ఇష్టపడుతున్నారు. కుమార్తెను బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన మనకు తెలియదా? పిల్లలకు ఆహారంలో విషం పెట్టి వదిలించుకోవాలనుకున్న కసాయి తల్లి పేపర్లో మనం చదవలేదా? నా పిల్లలు పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్ళలేరు అని పిల్లల్ని చంపిన కసాయి తండ్రిని గురించి మనం చదవలేదా? దేవుడు పిల్లల్నిస్తే పిల్లల వలనైనా కలిసి ఉంటారు అని ఒకప్పటి ఆలోచన. కానీ ఈరోజు పిల్లలను కూడా చంపుతారు వాళ్ళ కోరికల కొరకు అనేది నేటి వాదన. ప్రేమన వారలారా, తల్లిది మరువని ప్రేమ అన్నారు, కానీ ఆ తల్లే చంపుకుంటుంది చూసారా? దీన్ని బట్టి ఆలోచించగలిగితే భార్యాభర్తల బంధం ఎప్పుడైతే విఫలమైందో తల్లిదండ్రులుగా కూడా వారు విఫలమవుతారు. ఒక తల్లిగా తన బాధ్యతను నెరవేర్చలేదు, ఒక తండ్రిగా తన బాధ్యతలను నెరవేర్చలేడు.
ఒక తల్లిగా ఎంత బాధ్యతను పిల్లలను పెంచి సంస్కారవంతులుగా దేవుని కొరకు నిలబెట్టవలసిన బాధ్యత తల్లిది కాదా? ఒక తండ్రి పెంచి పోషించి సన్మార్గంలో తన పిల్లలను నడిపించవలసిన బాధ్యత తండ్రికి లేదా? మీరు ఆలోచించండి. ఎలాంటి సమాజంలో ఉంటున్నాం, ఎలాంటి సంఘటనలను ప్రతిరోజు మనం వింటున్నాము అని ఆలోచించగలిగితే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకప్పుడు ఒక రాష్ట్రాలలో పలానా రాష్ట్రంలో జరిగేది, పలాని దేశాలలో జరిగేటివని విన్నాం. ఈరోజు మన చుట్టూ జరుగుతుండటం చూస్తే సమాజం ఎటు పోతుంది అని ఆందోళన చెందవలసిన పరిస్థితుల మధ్య మనం ఉన్నాం ప్రియమైన వారలారా. దేవుని పిల్లలుగా భార్యాభర్తల బంధాన్ని గౌరవించి దేవుడిచ్చిన బహుమానాల కొరకే మేమున్నాము. ఆ బహుమానాలను అనగా పిల్లలను పెంచి పెద్ద చేసి దేవుని కొరకు నిలబెట్టవలసిన బాధ్యత మాది అని ప్రతి తల్లిదండ్రులు గుర్తించాలి. తల్లిగా వండి పెట్టటమే కాదు, తండ్రిగా కావలసిన డబ్బులు ఇవ్వటమే కాదు, పిల్లలకు సంస్కారవంతులుగా దేవునిలో వారిని పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులది. అది చిన్ననాటి నుంచే వారిని పెంచగలిగితే పెరిగి పెద్దయ్యాక దాని నుంచి తొలగిపోకుండా దేవుని కొరకు నిలబడతారు ప్రేమన వారలారా. కాబట్టి తల్లిదండ్రులు నలిగిపోతేనే పిల్లల జీవితాలు వెలుగుతాయి ప్రేమన వారలారా. పిల్లల్ని వదిలేసి మా ఇష్టాలు, మా సుఖాలు, మా విలాసాలు, మా జీవితం మాది అంటే పిల్లలు కళ్ళ ముందే దుష్టుని మాయలో పడి మన కళ్ళ ముందే మనల్ని ద్వేషిస్తూ దేవునికి కాకుండా పోతారు ప్రేమన వారలారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మనందరికీ తెలిసిన మాట, బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. బాల్య దినముల యందే స్మరణకు తెచ్చుకోవాలి అంటే చిన్నగా ఉన్నప్పుడే వారి హృదయాలలో దేవుని మాటలు పెట్టవలసిన బాధ్యత తల్లిదండ్రులది. ఎందుకంటే దుష్టుడు బాల్యము నుండే వారి హృదయమును చెరుపుచున్నాడు అని దేవుడు ప్రారంభంలో మాట్లాడిన మాటని జ్ఞాపకం చేసుకోండి. నరుల హృదయాలోచన చెడ్డది, వారి హృదయము బాల్యము నుండే అది చెడిపోతుంది అని తొలినాళ్లలో దేవుడు చెప్పిన మాటను తల్లిదండ్రులు జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరత ఉన్నది ప్రేమన వారలారా. కాబట్టి దేవుడిచ్చిన తన కుమార్తె కొరకు ఆ తండ్రి తన కుమార్తెను మరలా సంపాదించుకోవడానికి ఎంతగా ఆతృత పడుతున్నాడో ఆయన వేదనను ఈరోజు దేవుని వాక్యములోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం చూద్దాం. దయచేసి మీరు చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించగలిగితే యాయిరు అని ఒక యూదుల సమాజ మందిరపు యొక్క అధికారి. దయచేసి మీరు చూడండి. మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి యేసుక్రీస్తు పాదముల మీద పడుతున్నాడు. తన చిన్న కుమార్తె బ్రతుకున్నట్లుగా యేసును తనతో పాటు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యాయిరులో తన కుమార్తెను మరలా దక్కించుకోవాలన్న ఆరాటం కనపడుతుంది. ఆ ఆరాటంలో ప్రభు దగ్గరకు వచ్చిన విధానాన్ని మనం గమనించగలిగితే ఒక 3 ముఖ్యమైన విషయాలను మనం నేర్చుకోవచ్చు ప్రియమైన వారలారా. అద్భుతాలను మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు వారి జీవితంలో ఎందుకు అద్భుతాన్ని చేశాడో మనం తెలుసుకోగలిగితే ఆ సుగుణాలను మనం సంపాదించుకుంటే దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు అని మనం అర్థం చేసుకోగలం. కేవలం అద్భుతాలను మనం చూస్తూ అక్కడ చేశాడు గనక నా జీవితంలో కూడా ఆయన చెయ్యాలి అన్న ఆలోచనే తప్ప అద్భుతాలు పొందుకున్నవారు ఎలా ఉన్నారు అని ఏ రోజైనా మనం ధ్యానించగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. అబ్రహామును ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించమంటున్నామే కానీ అబ్రహాము ఎలా ఉన్నాడు, మరి నేను అలా ఉండగలుగుతున్నానో
అని పరిశీలన చేసుకుని వారు ఎవరున్నారు చెప్పండి? కాబట్టి అలా ఉండకూడదు. యాయీరు తన కుమార్తె విషయంలో ఎలా ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆయన ప్రాధేయపడుతున్నాడో లేఖనాలను జాగ్రత్తగా మనం చూడగలిగితే ముఖ్యమైన 3 విషయాలు మనకు కనపడుతుంటాయి. ఇప్పుడు దయచేసి మీరు చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ఆయన పాదముల మీద పడి పాదముల మీద పడింది ఎవరో తెలుసా? సమాజ మందిరపు అధికారి. యేసుక్రీస్తు దగ్గరికి రాగానే తన కుమార్తె విషయంలో తన హోదాను మరిచిపోయి వెంటనే పాదముల మీద పడిపోతున్నాడు అంటే ఆయనలో తగ్గింపు మనకు కనపడుతుంది. నేను అధికారిని అన్న దర్పం లేదు. నేను రమ్మంటే ఎందుకు రాడు అన్న ఆలోచన లేదు. తన కుమార్తె స్థితిని బట్టి వెంటనే యేసుక్రీస్తు పాదముల మీద పడిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తగ్గింపు అనేది చాలా గొప్ప గుణం. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూడగలిగితే తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అని రాయబడింది. మీరు ఇదిగో తగ్గువాటి యందే మనసుంచండి తప్ప లోకంలో ఉంటున్న డాబులు దర్పాల పట్ల మీ ఆలోచన వెళ్ళకూడదు అని లేఖనము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఒక కష్టం వచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేయాలో తెలుసా? ప్రభు పాదముల మీద పడిపోవడానికి మనం సిద్ధపడాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు నీ ఉద్యోగము, నీ సంపాదన, నీ హోదా, ఇవన్నీ, నీ ఇల్లు, నీ శాలరీ ఇవి కాదు. ఇవన్నీ నీ పిల్లల కోసమే అని నువ్వు చెప్తుంటావు కదా. మరి నీ పిల్లల కోసం ఇవే కాదు, ప్రభువు దగ్గర నిన్ను నువ్వు తగ్గించుకోవలసిన అవసరత ఉన్నది అని గ్రహించాలి. యాయిరు గారి జీవితంలో నుంచి మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే తన కుమార్తె కొరకు ప్రభు యొక్క పాదాల మీద పడ్డాడు. చేతులు పట్టుకోవచ్చు, కానీ పాదముల మీద పడిపోయాడు. తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే ప్రభు యొక్క పాదాల మీద పడిపోయేంతగా తగ్గించుకున్నాడు. ప్రియమైన వారలారా, మన పిల్లల కొరకు ప్రభువు దగ్గర మనల్ని మనం తగ్గించుకోవడానికి మనం ఇష్టపడాలి. రెండో విషయాన్ని కూడా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే దయచేసి మీరు చూడండి 23వ వచనం. నా చిన్న కుమార్తె చావనయున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా. మిగుల బతిమాలు కొనగా కాళ్ళ మీద పడిపోయాడు. అంతేకాదు, బ్రతిమిలాడుకుంటున్నాడంటే గోజాడుతున్నాడు. ప్రభువా, మీరు రావాలి ప్రభువా, ప్రభువా నువ్వు వస్తే నా కుమార్తె బాగుపడుతుంది ప్రభువా, దయచేసి రావాలి ప్రభువా. చూసారా, ఒక అధికారి ప్రభువును మిగుల బ్రతిమిలాడుకుంటున్నాడు. ఎప్పుడు కూడా దేవుణ్ణి అడగటంలో మనం ప్రార్థించటంలో గోజాడటం ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదో ఒక హక్కుగా ఇది చేయి ప్రభువా, అది చేయి ప్రభువా అని అడగటం కాదు, ఆయనను గోజాడాలి. ఆయనను బ్రతిమిలాడుకోవలసిన అవసరత ఎంతైనా మనకున్నది. కానీ చాలామంది ప్రార్థనలు చూడండి, ప్రభుకే ఆర్డర్ వేసినట్లుగా, నువ్వు తప్పనిసరి చెయ్యాలి అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఎవరిని చేయమంటున్నారు? పరలోకంలో సింహాసనం మీద కూర్చున్న ఆయనక్కడ భూమి మీద ఒక మట్టి మనిషిగా ఉంటున్న మనం ఎక్కడ ప్రియమైన దేవుని పిల్లలారా? మరి ప్రభువు నీ జీవితంలో కలగజేసుకోవాలి అంటే నువ్వు గోజాడటం నేర్చుకో, బ్రతిమిలాడటము నేర్చుకో. మన ప్రార్థన అలా ఉంటుందా? నీ పిల్లలే ఏదైనా వారికి కావాలి అని కోరుకున్నప్పుడు నిన్ను బ్రతిమిలాడుతుంటారు కదా. నీ పిల్లలు నిన్ను బ్రతిమిలాడుతున్నప్పుడు, నువ్వు ఇస్తున్నప్పుడు, తండ్రిగా ఆయన దేవుడుగా మన జీవితంలో ఉన్నప్పుడు నువ్వు ఆయనను బ్రతిమిలాడుతున్నావా? దయచేసి మీరు ఆలోచించండి.
చాలామందికి ప్రార్థనా జీవితమే ఉండదు. ఆ ప్రార్థనా జీవితం మీద నమ్మకం ఉండదు ప్రేమన వాళ్ళారా. అన్నీ ప్రభువుకు తెలుసు అంటారు. అన్నీ తెలుసు కనుక నేను అడగను, నేను బ్రతిమిలాడను అన్నట్లుగా వారి జీవితాలుంటాయి ప్రేమన వారలారా. ప్రార్థనా జీవితం సరిగా లేనివారు ఎప్పుడూ ప్రభువుకు దూరంగా ఉన్నవారే. మీరు ఎన్ని చేసినా ఉపయోగం లేదు ప్రేమన వారలారా. ప్రార్థన ద్వారా అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉండగలిగే స్థితి కలుగుతుంది. ఆ ప్రార్థనా జీవితమే సరిగా లేదు అంటే అసలు ప్రభువులో మనం లేనట్టే కదా! నువ్వు పాపములో ఉన్నట్టు. పాపములో ఉన్నవాడు ప్రార్థనా జీవితం ఉండదు. ప్రార్థనా జీవితం కలిగినవాడు పాపమునకు దూరంగా ఉంటాడు ప్రేమన దేవుని పిల్లలారా. బ్రతిమిలాడుకోవటం అనేది మనం నేర్చుకోవాలి. యాయీరు జీవితంలో అది కనబడుతుంది. ఇప్పుడు దయచేసి మీరు చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనాన్ని దయచేసి చూడండి. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసువారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. సమాజ మందిరపు అధికారికి యేసుక్రీస్తుతో మాట్లాడుతుండగానే ఒక సమాచారం వచ్చింది. నీ కుమార్తె చనిపోయింది, బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దు అని. అప్పుడు యేసుక్రీస్తు నమ్మిక మాత్రము ఉంచు అన్నాడు. చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు నమ్మి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. చనిపోయింది అని వర్తమానం వచ్చిన తర్వాత కూడా నమ్మిక మాత్రము ఉంచు అనగానే నమ్ముతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. నిజంగా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఏమి నమ్ముతున్నాడు? ప్రభువు నా ఇంటికి వచ్చి నా కుమార్తె చనిపోయినా తిరిగి లేపగలడన్న సమర్థుడు అని నమ్ముతున్నాడు. మరణ సమాధి పునరుత్థానములను గురించిన నమ్మకాన్ని యేసుక్రీస్తు ద్వారా మనము పొందుకున్న ఆ విశ్వాసములో నుంచి తొలగిపోతుంటే ఈ అధికారి చూడండి, యేసుక్రీస్తు నా కుమార్తెను తిరిగి లేపగలడని నమ్ముతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. యాయిరులో ఉంటున్న మూడవ సుగుణం ఏంటో తెలుసా? నమ్మకం. ఈ నమ్మకమే మనలో కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు, మనల్ని కూడా తిరిగి లేపగలిగే సమర్థుడు అని సాక్ష్యంగా కళ్ళ ముందు ఆయన జీవితాన్ని పెట్టిన, ఇంకా మృతుల పునరుత్థానాన్ని నమ్మక లోకాశలలోని కొట్టుమిట్టాడుతున్న క్రైస్తవ్యాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. ఆ విశ్వాసం ఉందా? ఒకవేళ ఆ విశ్వాసం ఉంటే భూమి మీద ఏదో జరగాలి, ఏదో జరగలేదు, జరిగింది అనేటివి ఇవి చాలా చిన్నవి ప్రేమన దేవుని పిల్లలారా. యాయిరులో ఉంటున్న లక్షణాలను ఆలోచించండి. తన కుమార్తె కొరకు తగ్గింపును కలిగి ఉన్నాడు. తన కుమార్తె కొరకు గోజాడుతున్నాడు, బ్రతిమిలాడుతున్నాడు. అంతేకాదు ప్రభువు చెప్పిన మాటను నమ్మేశాడు ప్రేమన దేవుని పిల్లలారా. మనము కూడా మన పిల్లల జీవితాలు గొప్పగా కావాలంటే మన పిల్లలను గురించి ప్రభు దగ్గరికి వారిని తీసుకుని వచ్చేవారముగా, వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవారుగా, తల్లిదండ్రులుగా మనం ఉండాలి. ప్రభు దగ్గరికి వాళ్ళ సమస్యలను తీసుకొని వచ్చే విధంగా ఉండాలి. అంటే మనల్ని మనం తగ్గించుకొని ప్రభు దగ్గరికి మనం రావాలి. అంతేకాదు ప్రభువును గోజాడాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఎంతమంది తల్లిదండ్రులు తమను తాము తగ్గించుకొని తమ పిల్లల కొరకు ప్రభు దగ్గరికి వస్తున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల యోగక్షేమాల కొరకు ప్రభువును గోజాడుతున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. కేవలం వారి చదువులలో, వారి ఉద్యోగాలలో మాత్రమే గొప్పవారు కావాలనా? వారి రక్షణ కొరకు, ఆ రక్షణను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండుటకు, పాపములోనికి వెళ్లకుండా ఉండుటకు తల్లిదండ్రులుగా మన పిల్లల విషయంలో ప్రయాసపడుతున్నామా? అంతేకాదు విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? మనమే అప్పుడప్పుడు వదిలేస్తాం. ఏం చేయమంటారండి అంటారు.
ఏం చెయ్యమంటారంటే విశ్వాసాన్ని నువ్వు కోల్పోయావు. చెప్పి చెప్పి చూశాను. ప్రయోజనం లేదండి. ఇంక నేనేం చేయాలండి అంటే, విశ్వాసాన్ని కోల్పోయావు గనకనే ఆ మాటలు మనం మాట్లాడుతుంటాం ప్రియమైన వాళ్ళారా. నా ప్రభువు దగ్గర నేను మొరపెడుతున్నాను. నా ప్రభువు తప్పక నాకు మేలు చెయ్యగలడు అని నీ పిల్లల విషయంలో నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒక తల్లిగా నీకే నమ్మకం లేకపోతే ఎలా? ఒక తండ్రిగా నీకే నమ్మకం లేకపోతే ఎలా? దయచేసి మీరు ఆలోచించండి. పరిశుద్ధ లేఖనాలను మనం ధ్యానిస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా ఈ 3 లక్షణాలను మనం కలిగి ఉండాలి. ప్రభు సన్నిధిలో మన పిల్లల కొరకు తగ్గించుకోవాలి. ప్రభు సన్నిధిలో మన పిల్లల కొరకు మనం గోజాడాలి. ప్రభు సన్నిధిలో మన పిల్లల విషయంలో మనం నమ్మకాన్ని కలిగి ఉండాలి. నా ప్రభు ఖచ్చితంగా నాకు సహాయము చేస్తాడు అని నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి. అదే కదా విశ్వాసానికి అర్థం. చనిపోయిన తర్వాత కూడా నమ్ముతున్నప్పుడు నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు కదా! దేవుడు కార్యాన్ని చెయ్యలేడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అయినా మన విశ్వాసం చనిపోయినా తిరిగి లేవగలమన్న విశ్వాసమే కలిగి ఉన్నప్పుడు బ్రతికుండగా ప్రభు కార్యము చేయలేడా? దయచేసి మీరు ఆలోచించండి. ఆ విశ్వాసాన్ని కోల్పోయి ప్రార్థన మానేసిన వారు బోలెడంతమందున్నారు. ఆ విశ్వాసాన్ని కోల్పోయి గోజాడటం మానేసి ఏదో చేస్తున్నాం కదా అన్నవారు ఎంతోమంది ఉన్నారు. ఆ విశ్వాసాన్ని కోల్పోయి అసలు ప్రభువు సన్నిధిలో తగ్గించుకోవటమే మానేసాం ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. యాయేరు వలె తండ్రులుగా మన పిల్లల విషయంలో ఈ లక్షణాలను మనం కలిగి ఉన్నామా? యాయూరు వలె ఒక తల్లిగా ఈ లక్షణాలను నీ పిల్లల కొరకు నువ్వు కలిగి ఉన్నావా? దయచేసి మీరు ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు ఇంటికి వెళ్ళి చిన్నదానా లే అన్నాడు. వెంటనే లేచి కూర్చుంది. ఎంత సంతోషం అండి యాయేరుకు. అయినా చనిపోయిందని తెలిసినా నమ్మాడు. ప్రభువు నమ్మినవాడు ఎప్పుడు కూడా సిగ్గుపడడు ప్రేమను దేవుని పిల్లలారా. మరలా కుమార్తెను సజీవురాలుగా పొందుకున్నాడు. ఎంత సంతోషం ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి భార్యాభర్తలుగా మన పిల్లల కొరకు వారిని దేవునిలో స్థిరపరిచి బలపరచడానికి దేవుని సన్నిధిలో ఉండాలి. పిల్లలు లేకపోతే దేవుణ్ణి అడుగుతాం కదా! మరి ఆ పిల్లలు ఇచ్చిన తర్వాత ఆ పిల్లల కొరకు దేవుణ్ణి అడుగుతున్నారా? దయచేసి ఆలోచించండి. ఆ పిల్లలు దేవునిలో ఎదగాలి. ఆ పిల్లలు గొప్పవారు కావాలి అని దేవుణ్ణి అడుగుతున్నారా? కాస్త చదువు రాగానే ఇక గొప్పవాడైపోయాడని మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయటం మానేస్తాం. ఇక ఉద్యోగంలో స్థిరపడితే చాలు ఇంకేం కావాలి అని మన పిల్లల కొరకు మనం అడగటం మానేస్తాం ప్రియమైన వారలారా. కానీ తల్లిదండ్రులుగా మన బాధ్యత మన పిల్లల కొరకు దేవుణ్ణి గోజాడాలి. దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. అంతేకాదు నా దేవుడు చెయ్యగలడు అని విశ్వాసము కలిగి మనం ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా. నిజంగా అలా ఉండగలిగితే కుటుంబాలలో సంతోష సమాధానాలతో కుటుంబాలుంటాయి. కాబట్టి మీ కుటుంబంలో మీరు, నా కుటుంబంలో నేను యాయిరు వలె ఉండగలిగితే ఎంత మేలు. అలానే భూమి మీద మేలే కాదు, శాశ్వతమైన జీవం. ఎందుకంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. మనల్ని కూడా తిరిగి లేపగలిగే సమర్థుడు మన విశ్వాసం అది. కాబట్టి రక్షణలోనికి వచ్చి మన పిల్లల్ని రక్షణలోనికి తీసుకుని వచ్చి ప్రభువును ఆనుకొని ఉంటే కుటుంబాలుగా మనం బ్రతకగలిగితే ఎంత మేలు ప్రియమైన వారలారా. కాబట్టి దయచేసి ఆలోచించండి. మన పిల్లలు ముందుకు వెళ్ళాలి అంటే ఇదిగో మనం ఆగిపోవాలి. అంతే కదా! మన ఇష్టాలను ఆపేసుకుంటాం మన పిల్లల్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి. వాళ్ళు వెలగాలంటే మనం నలగాలి ప్రియమైన దేవుని పిల్లలారా ప్రార్థనలో సుమ. కాబట్టి ఈ మంచి మాటలు ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలనైనా నీ పిల్లలుగా మేము ధ్యానించాం.
విన్న మాటలు నాయన హృదయంలో ఫలింపచేయండి. మరి ముఖ్యముగా నాయన తండ్రి, ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకొని వెళ్ళడానికి నాయన సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల్ని దీవించి ఆశీర్వదించండి. కష్టాలలో, కన్నీళ్లలో, ఇబ్బందులలో తండ్రి తోడుగా ఉండండి. సంతోషాన్ని నాయన రెట్టింపు చేయండి. నెమ్మదిని, శోధనలోనైనా విజయాన్ని నాయన అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు స్వస్థతను అనుగ్రహించండి. తండ్రి, మానసికమైన వేదనలతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన మనోధైర్యాన్ని నాయన అనుగ్రహించండి. తండ్రి, ప్రమాదంలో గాయపడిన నీ పిల్లలు త్వరగా కోలుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. భార్యాభర్తల విషయాల్లో నాయన తండ్రి ఒకటిగా ఉండగలిగే నాయన నీ వాక్యపు గద్దింపులను నాయన అనుగ్రహించండి. కుటుంబాలలో నాయన తండ్రి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించి బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములనైనా మీకే ఆరోపిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము ఇప్పుడు వచ్చిన మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, కరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.